ఆదికాండములో 29వ అధ్యాయము, ఆదికాండము 29వ అధ్యాయము నుండి 18వ వాక్యం నుండి నేను చదువుతూ ఉన్నాను. ఆదికాండములో 29వ అధ్యాయము అందరం కూడా పరిశీలన చేద్దాం. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనెను. అందుకు లాబాను, ఆమెను అన్యునికిచ్చుట కంటే, రాహేలు గారినట, యాకోబు గారు రాహేలు గారిని ప్రేమించారట. ఆ రాహేలు గారి యొక్క తండ్రి గారితోటి ఈ యాకోబు గారు మాట్లాడచ్చు, ఇదిగో ఈ రాహేలు కోసం నీకు 7 సంవత్సరాలు నేను డ్యూటీ చేస్తానని చెప్పారు. చెప్పినప్పుడు ఆ లాబాను గారు ఒక పదం పలికారండి. నాకు ఆ పదం ఆకర్షించింది. దాన్ని పట్టుకుని ఈరోజు నేను ఒక మంచి పాఠాన్ని మీకు చెప్పడానికి బహుగా ప్రయత్నం చేస్తూ ఉన్నా. 19వ వాక్యం. అందుకు లాబాను, ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా, యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. ప్రియ దేవుని వర్లారా, నేను రాహేలు గారి గురించి కానీ, యాకోబు గారి గురించి కానీ, లేదా ఆ లాబాను గారి గురించి కానీ చెప్పడానికి పోవట్లా. ఓకేనా? అవన్నీ మీకు బాగా తెలిసినాయే. మళ్ళీ ఇప్పుడు అది మొదలెట్టాను ఓరి యాకోబు గురించి చెప్తావా మాకు నువ్వు అంటారు మళ్ళీ మీరు. అవి చెప్పడానికి పోవట్లేదు. మరి ఏం చెప్పాలనుకుంటున్నారంటే, దాంట్లో ఆ చదవబడినటువంటి లేఖనంలో ఒక పదప్రయోగం ఉంది. కంటే ఏముంది అది ఐడెంటిఫై చేయండి మీరు. ఏమన్నాడు ఆయన? అన్యునికిచ్చుట కంటే, అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు అన్నాడు. అది ఈరోజు మనము ఏది పడితే అది చేసేస్తూ ఉంటాం క్రైస్తవులంగా, లేదా ఏది పడితే అది ఫాలో అయిపోతూ ఉంటాం. మనకి ఏది నచ్చితే అది రైట్ అని అనుకునేటువంటి ప్రమాదంలో మనం ఉంటాం. అందుకనే దేనికంటే ఏది మేలు ఈరోజు చూద్దాం. ఓకేనండి? ఓకేనా? అందరు రెడీయా? దేనికంటే ఏది మేలు అని బైబిల్ చెప్తుంది. ఏది పడితే అది మేలా, లేదా దేనికంటే మరొకటి ఏదైనా మేలుందా? మనం ఏమంటామంటే, మా ఇష్టం అండి, మాకు నచ్చింది, మాకు అలాగే అర్థమైంది. ఇలా ఒక విచిత్రమైన ధోరణిలో క్రిస్టియానిటీ ప్రయాణం చేస్తూ ఉంది. అందుకని ఈరోజు మనం ఆలోచించేద్దాం. కంటే, దేనికంటే ఏది మేలు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఎందుకు రాహేలు గారిని యాకోబు గారికి ఆల్రెడీ ఒక అమ్మాయిని ఇచ్చినా కూడా రాహేలు గారి యొక్క తండ్రి యాకోబు గారికి ఎందుకు ఇవ్వాలనుకున్నాడంటే, అక్కడ ఒక మంచి మాట వాడాడు. అన్యునికి ఇచ్చుట కంటే నీకు ఇవ్వడం మేలు అన్నాడు. అంటే నా కూతురు తీసుకెళ్ళి ఎవరో చేతిలో పెట్టే కంటే నీకు బెటర్ అన్నాడు. ఇదే ఫార్మెట్లో, ఇదే ఫార్ములాలో మన బైబిల్లో అసలు దేవుడు ఇంకేం చెప్పాడు ఇటువంటి పదాలు అనేది మనం ఒకసారి ఆలోచించుకుంటూ ఒక్క పాఠాన్ని నేర్చుకుందాం. చాలా విషయాలు చదువుదాము, కానీ నేర్చుకునేది మాత్రం ఒకే ఒక్క పాఠమును నేర్చుకుందాం. పాయింట్ నెంబర్ 1 చెప్తున్నా. కంటే, దేనికంటే ఏది మేలు అనే దాంట్లో పాయింట్ నెంబర్ 1 చెప్తున్నాను. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 8-9 వాక్యాలు చూడండి. 8-9 వాక్యాలు. అక్కడ ఏమంటున్నారంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. బాగుంది. కంటే, మనుషుల కంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియ దేవుని వర్లారా, మీకు మంచి మాట నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మనుషులను నమ్ముకున్న ప్రతి ఓళ్ళు ఈ ప్రపంచంలో పాడైపోయారు. ఎందుకంటే మనుషులు ఏ రోజున ఎలా ప్రవర్తిస్తారో తెలియదండి. ఏ రోజు ఎవరు జెండా పట్టుకుంటారో తెలియదు. ఏ రోజు ఎవరిని పొగుడుతారో తెలియదు. ఏ రోజు ఎవరిని ముంచేస్తారో తెలియదు. ఏ రోజు ఎవరిని పైకి లేపుతారో తెలియదు. ఈ మనుషులు అంటే ప్రమాదం మొత్తం ఎవరితో ఉందంటే మనుషులతోటే ఉంది. అందుకే యేసుప్రభు గారు మంచి మాట చెప్తాడు. ఏం చెప్తారంటే, మనుషులతో జాగ్రత్త అని చెప్తాడు శిష్యులతో. ఏమంటే ఎక్కడైనా
సింహంతో జాగ్రత్త, పులితో జాగ్రత్త, లేదా దెయ్యంతో జాగ్రత్త అని చెప్పాలి. అసలు దేవుడు ఎప్పుడు కూడా దెయ్యంతో జాగ్రత్త అని చెప్పాలి, మనుషులతో జాగ్రత్త అని చెప్పాడు. అంటే ఈ మనిషి ఎంత ప్రమాదకరమైతే మనుషులతో జాగ్రత్త అని చెప్పుంటాడు ఆయన. మనిషి ఎంత ప్రమాదకరమైన వాడంటే, ఏమండి, సింహానికి ఉన్న పేరు క్రూర మృగం. ఆ క్రూర మృగాన్ని రింగులోంచి దాటిస్తాడు మనిషి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో క్రూరులు ఎవరో మీరు చెప్పాలి. క్రూర మృగాన్ని కూడా సర్కస్ చేయించాడు అంటే వీడు ఇంకెంత డేంజర్ ఆలోచించాలి. ఇట్లా ఆలోచించుకుంటూ పోతే మనిషి ఎంత ప్రమాదకరమైన వాడో మనకు అర్థమవుతుంది. రైట్, ఇక్కడ ఏమంటున్నారంటే పాయింట్ నెంబర్ 1లో మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. మళ్ళీ 9వ వాక్యం ఏమంటారంటే రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని కూడా చెప్తూ ఉంటారు. ప్రియ దేవుని వాళ్ళ, మనుషులు దైవ స్వరూపంలోకి రాకపోతే, దేవుని యొక్క లక్షణాల్లోకి రాకపోతే ఆ మనుషులని ఎప్పటికీ నమ్మమాకండి. దేవుని ప్రేమ, దేవుని లక్షణాలు, దేవుని యొక్క తత్వాలు నేర్చుకోలేని వాళ్ళని మీరు నమ్మేరు అంటే మిమ్మల్ని నట్టేట ఉంచేస్తారు. వాళ్ళంతా సర్వనాశనం చేసే వరకు వదలరు. కనుక దేనికంటే ఏది బెటర్ అని బైబిల్ దేవుడు చెప్తూ ఉన్నాడంటే మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పాడు. రెండో పాయింట్ అంటే నా పాఠం లాస్ట్లో ఉంటుందండి. ఇవన్నీ జస్ట్ మీకు దేనికంటే ఏది అనేది కొంచెం వివరణ ఇచ్చి ముందుకెళ్తానికి నేను ప్రయత్నం చేస్తున్నా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 14వ వాక్యం అక్కడేమంటున్నారంటే వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అన్నాడు. ఏది సంపాదించటం కంటే ఏది సంపాదించటం మేలు? వెండా, జ్ఞానమా? వెండి సంపాదించటం మేలా, దానికంటే జ్ఞానమును సంపాదించటం మేలా? ఆలోచించాలి. ఎంతవరకు మనం జ్ఞానం సంపాదించాం, ఎంతవరకు జ్ఞానాన్ని నింపుకున్న వాళ్ళగా మనం ఉన్నాం, దేవుని యొక్క జ్ఞానాన్ని. మూడోది ఏమంటున్నాడంటే అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానానికి ఉన్నటువంటి జ్ఞాన లాభమునందుట మేలు అన్నాడు. అంటే జ్ఞానము వలన లాభం ఉందా? ఎస్, జ్ఞానం వలన లాభం ఉంది. ఆ జ్ఞానముతో వచ్చే లాభమును పొందుకోవటము మేలు అని తెలియజేశాడు. దేనికంటే ఏది మేలు? ఎన్ని వచ్చినాయండి? 3 వచ్చాయా? 4 వచ్చాయా? వెరీ గుడ్, 4 వచ్చాయి. ఐదవది చెప్తున్నా. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వాక్యం ఇక్కడేమంటున్నారంటే నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు అన్నాడు. నెమ్మది లేదు జీవితానికి, ధనం ఉంది విస్తారముగా. నెమ్మది లేదు బ్రతుకులకు, ధనం ఉంది విస్తారముగా. అది మేలా? కొంచెమే ఉంది, దేవుని యందు భయభక్తులు ఉంది, నెమ్మది ఉంది, ఇది మేలా? ఏది మేలు? దేనికంటే ఏది మేలు? ఆలోచించాలి. నెక్స్ట్ ఆరోది చెప్తున్నా. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 19వ వాక్యం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 19వ వాక్యం ఇక్కడేమంటున్నారంటే ప్రాణము విసికించు జగడ గొండి దానితో. ఎవరట? ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. భలే పెట్టాడు. అయ్యి బాబాయ్, జగడగొండి అరణ్య భూమి, ఏది మేలు? జగడగొండి అరణ్య భూమి ఏమండి? మీకు తెలుసా, సంఘాల్లో కూడా ఉంటారు ఈ జగడగొండ్లు. స్త్రీలనే కదా, పురుషుల్లో కూడా ఉంటారు. సంఘం స్త్రీతో పోల్చబడింది కాబట్టి ఈ జగడగొండ్లు పురుషుల్లో ఉంటారు, స్త్రీలలో ఉంటారు, యవనస్తుల్లో ఉంటారు. వీళ్లతో పరిచర్య చేసే కంటే అడవిలోకి పారిపోవడం మేలు. ఎట్లా? ఈ మందతో పడే కంటే. అది జస్ట్ భార్యకి మాత్రం అప్లై చేయమాకండి. సంఘాన్ని స్త్రీతో పోల్చాడు కాబట్టి సంఘంలోకి వచ్చే వాళ్ళలో కూడా ఎవరు ఉంటారు? జగడగొండ్లు ఉంటారు.
ఈ జగడగొండ్లతో నివసించే కంటే అరణ్య భూమిలో నివసించటం మేలు. మనమేమో అమాయకుల్లాగా మార్చు ప్రభువా, వీళ్ళని మార్చు ప్రభువా, వీళ్ళని మార్చు ప్రభువా. నువ్వు మాడాలేమో తప్ప వాళ్ళు మారరు. నువ్వు మాడిపోలేమో తప్ప వాళ్ళు మారరు. అది చెప్పేశాడు. వాళ్ళతో ఉండటం కంటే నువ్వు అరణ్య భూమికి పారిపోరా అని చెప్పేశాడు. మళ్ళీ వాళ్ళని మార్చు, వీళ్ళని మార్చు, ఈ తెంగరోలు వేసే పనులు ఇవన్నీ. ఏం పని చేస్తున్నావు? ఎవరిని మార్చమని నువ్వు ప్రార్థన చేయమాక, నువ్వు మారు ముందు. మీకు మంచి మాట చెప్తాను. యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే, మంచి మాట, చాలామంది చెప్పే తప్పుడు ఆలోచన అసలైన రైట్, నకిలీ లేని బోధ ఏంటో చూద్దాం. యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే, మారు మనసు పొందు అని చెప్పాడా, నీ మనస్సును నేనే మార్చేస్తా అని చెప్పాడా? నువ్వే పొందాలని చెప్పాడు. మనం ఏం చేస్తున్నాం? మార్చు 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 మార్చా. నీ మార్చు తగలెట్ట. నువ్వు మార్రా అని ఆయన చెప్తే నువ్వు మార్చు అని నువ్వు ఆయన చెప్తావు. ఇది ఎలా ఉందంటే, ఎగ్జామ్ పెట్టినోడే నువ్వే రాసే ఎగ్జామ్ అన్నట్టు ఉంది ఇది కథ. ఎట్లా ఉంది? నీకు ఎగ్జామ్ పెట్టాడు, 10th క్లాస్ చదివా, నీకు ఎగ్జామ్ పెట్టాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి నువ్వేం చేయాలా? పెన్ను పేపర్ ఇచ్చుకుని పోయి ఏం చేయాలా? రాయాలా? అయితే నీ కథ ఎట్లా ఉందంటే, నువ్వే రాసే నువ్వే రాసే నువ్వే రాసే నువ్వే రాసే. మరి నువ్వేం చేస్తా? మొత్తం రివర్స్ ఉంది గేర్. అందుకే సర్వసత్య సంబంధమైన బోధన నేర్చుకోకపోతే నమ్మి కూడా నరకమే. నమ్మకుండా నరకానికి పోతారు చాలామంది. దానికి నమ్మిపోతారు. వచ్చిన బాధ అది. ఈరోజు తెలిసిపోద్ది మీకు. ఈరోజు మామూలుగా తెలియదు దేనికంటే ఏది బెటర్. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ మరో పాయింట్ చెప్తున్నా. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 5వ వాక్యం 27:5 ఇక్కడేమంటున్నారంటే, లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. బా, వాట్ ఏ వండర్. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. దేవునికి స్తోత్రం. ఆలోచన చేద్దాం మనమంతా. లోపల ప్రేమ పెట్టుకుని పైకి వాళ్ళని ఎవరిని ఏమీ అనకుండా ఉంటే సమాజం పాడైపోతుంది, కుటుంబం పాడైపోతుంది, వ్యవస్థ పాడైపోతుంది, సంఘం పాడైపోతుంది. ప్రేమన దేవుని వల్ల ఆలోచన చేద్దాం. దేనికంటే ఏది మేలు ఆలోచించాలి. ఏమండి, జస్ట్ మీకు అవుట్లైన్ ఇచ్చాను. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క ప్రసంగం చేసుకోవచ్చు మీరు, మీకు చేసే ఇది ఉంటే. టైటిల్ అదే, దేనికంటే ఏది మేలు. టైటిల్ అది. ఒక్కో వారం ఒక్కొక్క పాఠాన్ని చెప్పచ్చు. అయితే ఈరోజు నేను ఎన్నుకున్న పాఠం వేరు కాబట్టి ఇవన్నీ మీకు ఇస్తున్నా, మీకు ఉపయోగపడతాయని. అలాగే చదువుతుంటే కూడా కొన్ని మార్పులు మన జీవితంలో జరిగే అవకాశం ఉంటుందని నేను చదివిపిస్తున్నా. లాస్ట్ అండ్ ఫైనల్, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 5వ వాక్యం. ఇది నా పాఠం ఈరోజు. నేను చెప్పబోయే పాఠం ఇది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 5వ వాక్యం. ఇక్కడ ఏమంటున్నారంటే, బుద్ధిహీనుల పాటలు వినుట కంటే. భలే ఉందండి పదం. ఎవరి పాటలు? బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ఈరోజు క్రైస్తవులు వినుచున్నది బుద్ధిహీనుల పాటల, జ్ఞానుల గద్దింపుల. ఈరోజు ఆలోచిద్దాం మనం. బుద్ధిహీనుల పాటలు వింటున్నామా, జ్ఞానుల గద్దింపు వింటున్నామా? ఈ జ్ఞానులు ఎవరు, ఈ బుద్ధిహీనులు ఎవరు? మన చాలామంది ఏమనుకుంటారంటే, ఈ వాక్యం చదివి ఇది సినిమా వాళ్ళ గురించి రాసేడేమో అనుకుంటారు. బుద్ధిహీనుల పాటలు అనగానే సినిమా పాటలేమో అనుకుంటారు. అందుకే చూద్దాం, ఈరోజు చూద్దాం, మొత్తం చూద్దాం. అసలు మన క్రైస్తవ సమాజంలో పాటలు పాడుతున్న వాళ్ళు ఎంతమంది బుద్ధిహీనులు ఉన్నారో మీకు తెలుసా? ఈరోజు ఆ బుద్ధిహీనుల పాటలకున్న విలువ జ్ఞానుల గద్దింపుకు లేదు అని మీకు తెలుసా? ఆలోచన చేయాలి. ఏది మేలట? బుద్ధిహీనుల పాటల, జ్ఞానుల గద్దింపుల.
బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఏ పాటలు వింటున్నాం మనం ఆలోచన చేద్దాం. ఏ పాటలు వింటున్నాం? బుద్ధిహీనుల పాటలే వింటున్నాం. అప్పుడు మనకి ఏది అర్థం కావాలి? ఈ బుద్ధిహీనులు ఎవరో తెలియాలి. ఈ బుద్ధిహీనులు ఎలా ఉంటారో మనకు తెలియాలి. ఎవడు బుద్ధిహీనుడో తెలియాలి. అప్పుడు మనం అందరము ఎవరి పాటలు వింటున్నామో, ఎవరి పాటలు సంఘాలలో పాడుతున్నామో, ఎవరి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నామో, అసలు మనమెంత బుద్ధిహీనులుగా మారిపోయేమో అర్థమైపోద్ది. దేనికంటే ఏది మేలు చెప్పండి? బుద్ధిహీనుల పాటల కంటే జ్ఞానుల గద్దింపు మేలు. దేవునికి స్తోత్రం. ఆలోచన చేద్దాం. టైటిల్ రాసుకునేవాళ్ళు. బుద్ధిహీనులు ఎవరు? బుద్ధిహీనుడు. ఇంకో మంచి మాట చదువుదాం. ఇంకొక మంచి మాట అదే ప్రసంగి గ్రంథములో 9వ అధ్యాయము 17వ వాక్యం చేయండి అందరూ. 17వ వాక్యం. బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. చెప్పండి, బుద్ధిహీనులలో ఏలువాని కేకలు గొప్పవా, మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టమైనవా? ఏవి శ్రేష్టమైనవి? ఇందుకే బుద్ధిహీనుడు ఏ స్టేజ్లో ఉన్నాడు? మళ్ళీ ఏలే స్టేజ్లో ఉన్నాడట. మామూలు స్టేజ్లో లేడు, చాలా ఉన్నతమైన స్టేజ్లో ఉన్నాడు ఉంటాయి. అయినా సరే బుద్ధిహీనుడు ఏలే స్టేజ్లో ఉన్నా సరే, ఆ బుద్ధిహీనుడు ఏలుతున్న బుద్ధిహీనుని కేకల కంటే కూడా మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టము అన్నాడు. ప్రియమైన దేవుని వల్ల మనం ఆలోచన చేద్దాం. ఎవరి బుద్ధిహీనులు ఎలా ఉన్నారు మీరు ఆలోచించాలి. ఈరోజు క్రైస్తవ్యములో బాగా నిండిపోయారు బుద్ధిహీనులు. వాళ్ళు ఎవరో చూపిస్తా మీకు, వాళ్ళ బైబిల్లో చూపిస్తా. బుద్ధిహీనుడు ఎప్పుడూ కూడా ఉన్నతమైన స్థాయిలోనే ఉంటాడు. ఫస్ట్ అది మీరు గ్రహించాలి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 6వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. 6వ వాక్యం ఏమనగా, బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు, గనులు క్రింద కూర్చుండుటయు. బుద్ధిహీనుడట గొప్ప ఉద్యోగాల్లో ఉన్నారట. అంటే బుద్ధిహీనుడు చిన్న స్థాయిలో ఏమో ఉండడు, చాలా పెద్ద స్థాయిలోనే ఉంటాడు. అయినా సరే ఆ బుద్ధిహీనుని కేకల కంటే, ఆ బుద్ధిహీనుని మొక్కత కంటే, ఆ బుద్ధిహీనుని పాటల కంటే కూడా జ్ఞానుల గద్దింపులు మేలు, మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు మేలు అని చెబుతున్నాడంటే ఇది ఎంత ప్రమాదకరమైందో మనం ఆలోచన చేయాలి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 19వ వాక్యం. వాడు జ్ఞానము గలవాడై యుండునో, బుద్ధిహీనుడై యుండునో, అది ఎవనికి తెలియను? అది ఎవనికి తెలియను? జ్ఞాని అయిన సొలొమోనుకే ఎవడికి తెలుసు అన్న ప్రశ్న పుట్టేసింది. ఎవడు బుద్ధిహీనుడో, ఎవడు జ్ఞానము కలిగిన వాడో ఎవడికి తెలియను? ఎవడు పట్టించుకోడు కదా, ఎవడు తెలుసుకోడు కదా. ఎవడికి తెలియను? తెలుసుకుంటే కదా తెలిసేది. అయితే చూడండి ఎంత బాగా చెప్పాడు. అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్ట ఫలమంతటి మీదను వాడు, ఎవడు వాడు? ఆ బుద్ధిహీనుడు అధికారి అయ్యుండును, ఇదియును వ్యర్థమే. ఎవడికి తెలియదు, వాడిని అధికారం చేసి కూర్చోబెడతాం మనమే. ఆడు బుద్ధిహీనుడు అన్న విషయం ఎవడికి అర్థం కాదు, వాడి హీరోని చేసి కూర్చోబెడతాం మనమే. కానీ ఒక క్రైస్తవుడిగా నేనేం చేయాలో తెలుసా? ఎవడు బుద్ధిహీనుడో కనిపెట్టాలి, లేకుంటే నువ్వు కూడా బుద్ధిహీనుడి జాబితాలోకి పోతావు. కనుక బుద్ధిహీనుని పాటలు వింటున్నామా క్రైస్తవులు? జ్ఞానుల గద్దింపులు వింటున్నామా? ఎటుపోయింది క్రైస్తవ్యం? ఎక్కడ ఉంది ఈ క్రైస్తవ్యం? నేను అంటున్నాను బుద్ధిహీనుల పాటల్లోనే ఉంది అని. జ్ఞానుల గద్దింపుల్లో లేదు క్రైస్తవ్యం. 2 కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. 2 కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం.
పాట 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 పక్కన ఆట 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 పాట ఆట ఆట కావాలా పాట కావాలా? మనలో ఏమన్నా సార్ మాకు ఆట కావాలి పాట కావాలి. భలే తయారయ్యారు మన క్రైస్తవ్యం. అందుకే బుద్ధిహీనుల పాటలు వింటున్న ఓ క్రైస్తవ్యమా, అది బుద్ధిహీనుల పాటని నీకు తెలుసా? జ్ఞానుల గద్దింపు వినడానికి ఇబ్బంది పడుతున్న ఓ క్రైస్తవ్యమా, చస్తే ఎక్కడికి పోద్ది క్రైస్తవ్యం. అందుకని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఎవరు బుద్ధిహీనులు, ఎలా గుర్తుపట్టాలి? ప్రసంగి అన్నాడు, ఎవడికి తెలుసు? ఎవడికి తెలియనిదే ఈరోజు మనం తెలుసుకోవాలి. నా చిన్నప్పుడు ఒక పాట వచ్చింది. ఏం పాట అంటే, యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా. ఇప్పుడు ఈ పాట అంటే మీకు ఏ పాట గుర్తొచ్చింది? సినిమా పాట ఏం గుర్తు రాలేదా? ఏం రాలేదా? ప్రియతమా. ఆ పాటను కాపీ కొట్టి పాట రాశారు, ఏమీ లేదు. అది నా చిన్నప్పుడే చెప్పాను నేను. అందుకని క్రైస్తవం ఎటుపోతుంది? మనంతా బుద్ధిహీనుల పాటల్లో ఉన్నామండి, మనకు అర్థం కావట్లా. అవి దేవుని పాట అనుకుంటున్నాము, దేవుడు అనుకుంటున్నాము, దేవుని ఆత్మ అనుకుంటున్నాము, ఎప్పటికీ అర్థం కావట్లేదు. అదే అన్నాడు ప్రసంగి, ఏమనంటే ఎవడికి తెలుసు? తెలుసునోడే కావాలి మనకి, దాన్ని కనిపెట్టగల దమ్మున్నవాడు కావాలి మనకి. ఈ పాటిగా మీకు వచ్చేసి ఉంటే ఐడియాలు. మొత్తానికి ఎవరికో గట్టిగా ఉందో వాళ్ళ భజనని ఎవరికీ లేదు. సత్యాన్ని చెప్పడానికి నా ప్రయత్నం. వింటే బాగుపడతాం, వినకపోతే నాకేమీ నష్టం లేదు. ఎట్లా? వైద్యం చేసే డాక్టర్ గారికి ఏమీ నష్టం లేదు, నష్టం అంతా ఎవరికి? పేషెంట్కే. ఆలోచించేద్దాం. ఎవరు బుద్ధిహీనులు? దేవునికి స్తోత్రం. బుద్ధిహీనులను మనం ఎలా గుర్తించాలి? బుద్ధిహీనులను మనం ఎలా గుర్తించాలి? బుద్ధిహీనుల పాటలు కంటే జ్ఞానుల గద్దింపు మేలు అన్నప్పుడు మనం ఒకళ్ళని ఇష్టపడ్డాం లేదా ఫాలో అవుతున్నామంటే వాళ్ళ బుద్ధిహీనుల, దేవుని జ్ఞానము కలిగిన వాళ్ళ, వాక్య జ్ఞానము కలిగిన వాళ్ళ, లేదా ఈ పరిశీలన చేయకుండా ఎవడ పాడితే మాకెందుకులే, ఆడు బుద్ధిహీనుడైతే మాకెందుకులా నువ్వు అనుకుంటున్నావంటే నువ్వు బైబిల్ని ఫాలో అయ్యేవాడివి కాదు. చూడండి, ఒక మంచి వాక్యం చదువుదాం. బుద్ధిహీనులని ఎలా గుర్తుపట్టాలి? ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 4వ వాక్యమును నేను చదువుతున్నాను. నేనిట్లనుకొంటిని, వీరు ఎన్నిక లేని వారై ఉండి. చూడండి ఎంత బాగా రాశాడు. ఈ బుద్ధిహీనులు ఎలా ఉంటారో చూడాలి. బుద్ధిహీనులు ఎలా అవుతారో చూడండి. నేనిట్లనుకొంటిని, వీరు ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమును, తమ దేవుని న్యాయ విధిని, ఎట్లా? తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు. ఎట్లయ్యారు బుద్ధిహీనులు? బుద్ధిహీనులు ఎట్లయ్యారండి? మాట్లాడండి ఎవరన్నా. అసలు వాళ్ళకి దేవుని గురించి ఏమీ తెలియదు. అంటే తూరాదు బుద్ధిహీనులు వాళ్ళంతా. కానీ ఏం పాడతారు? దేవుని పాటే పాడతారు. ఏమంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు దేవుని పాటలు పాడి ఆ పాటలు హిట్ అయ్యి కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి సింగర్స్ లేరా? ఉన్నారా లేరా? అంటే ఇప్పుడు ఇదంతా దేవుణ్ణి ఎందుకు అడ్డం పెట్టుకున్నారు చెప్పండి. ఇప్పుడు భక్తా, బిజినెసా? ఓన్లీ బిజినెస్. ఆ బుద్ధిహీనుల పాటలు వింటాక ఎవడపోతున్నాడు ఈరోజు? క్రైస్తవుడే పోతాడు మళ్ళీ. అరే మీరు బుద్ధి లేని వాళ్ళు రా, మీకు దేవుని జ్ఞానమే లేదు, దేవుని గురించి మీకు ఏమీ తెలియదు, అసలు మీరెందుకు పాడుతున్నారు దేవుని పాటని ఒక్కడు అడుగుతాడండి. అడగకపోగా అమ్మో ఆయన పలానా సింగర్
మన దేవుడు పాట పాడాడంటే ఎంత గొప్ప. ఇప్పుడు ఎవడు గొప్ప నీకు? దేవుడు గొప్ప అంటున్నావా? దేవుని వాక్యం గొప్ప అంటున్నావా? ఆడెవడు అడ్డమైన వాడు వచ్చి దేవుని పాట పాడితే ఆయన గొప్ప అంటున్నావా? ఎవరిని గొప్ప అంటున్నావు నువ్వు? అందుకే అన్నాడు, బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. నీకు ఎవరు గొప్పగా కనపడుతున్నారు? ప్రతి అడ్డమైన వాడు దేవుని పాట పాడేస్తే ఆడు గొప్పడు అనుకుంటున్నావు తప్ప అసలు వాడు పాడటానికి అర్హత ఉందా లేదా, వీడు బుద్ధిమంతుడా బుద్ధిహీనుడు అనేటువంటి ఏ పరిశీలన లేనటువంటి అజ్ఞానపు క్రైస్తవ్యం ఈరోజు. బుద్ధిహీనుల పాటలు వింటున్నావా? జ్ఞానుల గద్దింపు వింటున్నావా? ఎక్కడున్నావు? 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 ఎలా గుర్తుపట్టాలి ఈ బుద్ధిహీనులను? దేవుని మార్గము గురించి కానీ తమ దేవుని న్యాయ విధి కానీ ఏమీ తెలియని వాళ్లే ఈ బుద్ధిహీనులు. అందుకనే పాటల్లో అన్నీ కూడా వాక్యానికి వ్యతిరేకంగానే ఉంటాయి. వాక్యానికి వ్యతిరేకమైన ఎన్ని పాటలు తీయమంటే చూపించడానికి పాటలు చూపించగలను, కానీ అవన్నీ హిట్ అయిపోయిన పాటలు. మళ్ళీ హిట్ అయిపోయిన కోట్ల రూపాయలు సంపాదించుకుని ఉంటారు ఆ పాటల మీద, కానీ అవన్నీ వాక్యానికి వ్యతిరేకంగానే ఉంటాయి. ఆలోచన చేద్దాం, ఎవరు ఈ బుద్ధిహీనుడు? చూద్దామా? నెక్స్ట్ పాయింట్ చెప్తున్నా. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 24వ వాక్యాన్ని చూడండి. సామెతలు 17:24. ఇక్కడ ఏమంటున్నారంటే, బుద్ధిహీనుని కన్నులు భూ దిగంతములలో ఉండును. ఏమండి, బుద్ధిహీనుని కన్నులు ఎందుకు భూ దిగంతములలో ఉంటుందంటే, దేవుని వైపు చూడడు. బుద్ధిహీనుడు దేవుని వైపు చూడడు, దేవుని మీద ఆధారపడడు. భూ దిగంతములు మొత్తం నన్ను గుర్తించాలి, అందరూ నన్ను చూడాలి, అందరూ నన్ను గుర్తించాలనేటువంటి ఒక పిచ్చి ఆలోచనతో బతికేవాడు బుద్ధిహీనుడండి. ఎక్కడికి వెళ్ళినా నా పేరు మారుమ్రోగిపోవాలనుకుంటాడు. వాడే బుద్ధిహీనుడు. ఆలోచన చేద్దాం, ఎవడు బుద్ధిహీనుడు? దేవుని మార్గము తెలియని వాడు, దేవుని న్యాయ విధి ఎరగని వాడు, వాడే బుద్ధిహీనుడు. వాడు పాట పాడితే నువ్వు చప్పట్లు కొడతావా? ఛీ, దానంత దరిద్రం మరొకటి లేదు. ఎవడు బుద్ధిహీనుడు? బుద్ధిహీనుని కన్నులు భూ దిగంతముల వరకు ఉంటాయి. అంటే అందరూ నన్ను గుర్తించాలి, ప్రపంచం మొత్తం నేనే ఉండాలి అనేటువంటి ఒక పిచ్చి తపనతో చేసేటువంటి ప్రయత్నాలండి ఇవన్నీ. అటువంటి బుద్ధిహీనుల పాటలు వింటున్నావా ఓ క్రైస్తవుడా? అటువంటి వారి పాటలు వింటున్నావా? సిగ్గుపడాలి మనమంతా. అందుకే బుద్ధిహీనుని పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలండి. ఈరోజు జ్ఞాని ఎక్కడున్నాడు అని ఎతికిన వెళ్ళే క్రైస్తవులు ఎంతమంది ఉంటారు? బుద్ధిహీనుడైనా పర్వాలేదు, బాగా పాట పాడేవాడు ఎక్కడ ఉంటాడని నెతుక్కుంటూ పోయేవాళ్ళు ఎంతమంది ఉంటారో మీరు చూసుకోండి. ఎవరు ఎక్కువ ఉంటారు? ఎవరన్నా ఎక్కువ ఉంటారు? జ్ఞానాన్ని బోధిస్తున్న వాళ్ళని పిలిచి మీటింగ్లు పెడతారా? బుద్ధిహీనుడైనా పర్వాలేదు కానీ బాగా పాటలు పాడేవాడిని పిలిచి మీటింగ్లు పెడతారా? ఈ క్రైస్తవ ప్రపంచం మీరే ఆలోచించండి, జడ్జిమెంట్ మీరే ఇవ్వండి. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ఏది మేలు? ఎవడి బుద్ధిహీనుడు? దేవుని మార్గము కానీ దేవుని న్యాయ విధులు కానీ తెలియని వాడు బుద్ధిహీనుడు. వాడి కన్నులు భూ దిగంతముల వరకు ఉంటాయి. అసలు తృప్తి ఉండదండి. అందరూ నన్నే చూడాలి, అందరూ నన్ను గుర్తించాలి, ప్రపంచం మొత్తం నేను చూడాలి. ఇదే థాట్. దేవుని వైపు అసలు చూడము. మూడోది చెప్తున్నా, బుద్ధిహీనుడిని గుర్తుపట్టడం ఎలా? మూడోది చెప్తున్నా. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 26వ వాక్యం. సామెతలు 28:26 ఏమంటున్నారు అక్కడ? తన మనస్సును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు. ఎందుకు బుద్ధిహీనుడు ఎవరు నమ్ముకుంటాడు చెప్పండి? నా మనసుకి ప్రేరేపణ వచ్చింది, వస్తే ఏం చేయమంట? నా మనసుకి ఇలా అనిపించింది, ఓహో అంటే నీ మనసుకి ఏదనిపిస్తే చేస్తావు నువ్వు. మనం ఆలోచన చేద్దాం.
బుద్ధిహీనుడు తన మనసును నమ్ముకుంటాడు. పోనీ తన మనిషి మనసు ఏమైనా స్థిరమైందా చెప్పండి? మనిషి మనసు స్థిరమైందా? నీ మనసును నమ్మేసుకుంటే అది ఎంత ప్రమాదమో తెలుసా? అది మరో పాయింట్ చెప్తున్నా. బుద్ధిహీనుడు తన మనసును నమ్ముతాడు. ఈ బుద్ధిహీనుని మనసు ఎలాంటిదో చూడండి. ఈ బుద్ధిహీనుని మనసు ఎలాంటిదో చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 7వ వాక్యం. బుద్ధిహీనుడు ఎలా ఉంటాడో గుర్తుపట్టడానికి ఇవన్నీ ఇస్తున్నా. సామెతలు 15:7 ఏముందండి? బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. అందుకే వాళ్ళ మాటలు చూడండి, వాళ్ళ ప్రసంగాలేనండి. ఎవడన్నా బుద్ధిహీనుడిని మీరు గుర్తుపట్టాలంటే వాళ్ళు చెప్పే ప్రసంగాలు ఒక కాలంలో చెప్పిన ప్రసంగానికి ఇంకో కాలంలో చెప్పిన ప్రసంగానికి అసలు మ్యాచ్ అవ్వవు. యాంటీ అయిపోతాయి రెండు. ఒక కాలంలో ఒకలా చెప్తారు, ఇంకో కాలంలో ఇంకోలా చెప్తారు. అప్పుడు అలా చెప్పావు కదా అన్నావు అనుకో, అప్పుడు నా మనసుకు అలా అనిపించింది అంటారు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నారు, ఇప్పుడు ఇలా అనిపించింది అంటారన్నమాట. అంటే బుద్ధిహీనుడు తన మనసును నమ్ముకుంటాడు, తన మనసు స్థిరంగా ఉండదు. వాడే బుద్ధిహీనుడు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. స్థిరమైన మనసు లేని బుద్ధిహీనుడు. ఇప్పుడు బుద్ధిహీనుడు ఎలా గుర్తుపట్టాలో చెప్పండి నాన్న. ఒకటి, దేవుని యొక్క మార్గములు కానీ దేవుని యొక్క న్యాయవిధులు కానీ ఏమీ తెలియని ఒక అమాయకుడే బుద్ధిహీనుడు. రెండవది, అతని కన్నులు భూదిగంతముల వరకు చూస్తాయి. అందరిని చూడాలి, నేను అందరూ నన్ను గుర్తించాలి అనేటువంటి ఒక పిచ్చి సాడిజంలో ఉంటారు. వాళ్ళే బుద్ధిహీనుడు. మూడవది, తన మనసును నమ్ముకుంటాడు. తన మనసుకి ఏదనిపిస్తే చేస్తూ ఉంటాడు. అది వాక్యానుసారం కాదా, తనకు సంబంధం లేదు అదంతా. వాళ్ళే బుద్ధిహీనుడు. నాలుగవది, తన మనసును నమ్ముకుంటాడు. తన మనసు ఏమో స్థిరంగా ఉంటుందంటే తన మనసు ఎప్పుడు స్థిరంగా ఉండదు. ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. అందుకే కొంతమంది సేవకులు చేసి కానీ విశ్వాసం చేసి కానీ చూస్తారండి, వాళ్ళు ఎందుకో నాకు ఒక సైకోల్లా కనబడుతూ ఉంటారు, పిచ్చోళ్ళగా కనబడుతూ ఉంటారు. వీళ్ళు అసలు ఏం చేస్తున్నారా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అనిపిస్తూ ఉంటుంది. విశ్వాసులు, సేవకులు, పెద్ద పెద్ద పేరుగాంచిన వాళ్ళు కూడా అదే స్థితిలో ఉన్నారు. కారణం, గ్రంథాన్ని ధ్యానం చేయక, బైబిల్ని నేర్చుకోక. ఐదవది చెప్తున్నా. ఈ బుద్ధిహీనులు ఎవరో గుర్తుపట్టే దాంట్లో 5వ పాయింట్ చెప్తున్నా. సామెత గ్రంథం 14వ అధ్యాయము 7వ వాక్యం చూడమ్మా. బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోమ్ము. అసలు ఉండొద్దు అక్కడ. ఆ బుద్ధిహీనుడైనా పాటలు బాగా పాడతాడని అన్నాం అనుకో, అసలు ఉండొద్దు అంటున్నాడు అక్కడ. ఏమంటున్నారు? అంటే బుద్ధిహీనుని ఎదుట మనం ఉండొచ్చా? ప్రశ్న. ఉండమంటున్నాడా, వెళ్ళిపోమంటున్నాడా? బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోమ్ము. ఎందుకు వెళ్ళిపోవాలి? జ్ఞాన వచనములు వాని యందు కనబడవు కదా. అంటే బుద్ధిహీనుడి దగ్గర ఏముండదట? జ్ఞాన సంబంధమైన వచనములు అతని దగ్గర ఉండదు. అసలు ఒప్పుకోడు జ్ఞానాన్ని. జ్ఞాన వాక్యమును ఒప్పుకుంటే అతను బుద్ధిహీనుడు అయిపోతాడని తెలుసు, అతను రాంగ్ అయిపోతాడని తెలుసు. అందుకని ఒప్పుకోడు, దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాడు. అందుకనే ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్య జ్ఞానము లేని వాళ్ళు బుద్ధిహీనులై పాటలు పాడితే ఆ పాటలు నీవు నేను వినవచ్చునా? ఇది నా ప్రశ్న ఈరోజు. అందుకే చెప్పాడు, బుద్ధిహీనుని పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ఏం చేస్తున్నాం మనం? ఆలోచించండి. ఇది మనకి తెలియదు కాబట్టి, బుద్ధిహీనులు పాడిన పాటలు వినొద్దు అని బైబిల్ చెబుతుందన్న సత్యము మనకి తెలియదు కాబట్టి, క్రైస్తవ్యంలోకి ఎవడొచ్చి పాట పాడినా మనం ఏం చేసాం? ఆహ్వానించాం. నువ్వు ఎవడైతే మాకంటే ఆ పాట పాడటం కావాలన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఎట్లుందండి? దీన్ని భక్తి అందామా, భక్తి ముసుగులో అమాయకత్వం అందామా, అజ్ఞానం అందామా, మూర్ఖత్వం అందామా, దీన్ని ఏమందామా చెప్పండి. కొన్ని నేనట్లా బుద్ధిహీనుని పాటలు వినొద్దు, జ్ఞానుల గద్దింపు వినని బైబిల్ మంచి మాట తెలియజేశాడు. లేదండి బైబిల్లో అలాగే ఉంటాయి, మేము చేస్తాం అన్నట్టున్నారు క్రైస్తవులు.
దీనివల్ల ఎంత ప్రమాదం జరగబోతుందో మనం ముందున్న వాక్యాలలో మనం చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్? బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపో అన్నాడు. అసలు వాడి దగ్గర ఉండొద్దు. ఎందుకంటే వాని యందు జ్ఞానవాక్యము కనబడదు. జ్ఞానవాక్యము లేని వాడి ముందా ఈరోజు క్రైస్తవులు అందరూ వెళ్ళి నుంచి డ్యాన్స్లు వేసేది? ఆలోచించండి. నువ్వు ఏ వాక్యం దగ్గర కట్టబడాలి? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు క్రైస్తవుడా? ఎక్కడ ఉండాలి మనమంతా? ఏం చేస్తున్నాం మనమంతా? ఇంకా చూద్దాం బుద్ధిహీనుడు ఎలా ఉంటాడు గుర్తుపట్టడానికి, మీరు ఐడెంటిఫై చేయడానికి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 16వ వాక్యం, జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలుగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. అంటే బుద్ధిహీనుడు ఎలా ఉంటాడట? నిర్భయం, అసలు భయమే ఉండదు వానికి. విర్రవీగుతాడట. ఎవరు? బుద్ధిహీనుడు. ఇలా విర్రవీగుతున్న వాళ్ళ చుట్టూ ఈరోజు క్రిస్టియానిటీ తిరుగుతుంది. దేవుని జ్ఞానము లేకుండా, దేవుని జ్ఞానము చెప్పకుండా, ఏమండి, దేవుని మార్గము తెలియకుండా, దేవుని గురించి అసలు కనీస బేసిక్ నాలెడ్జ్ కూడా లేకపోయినా సరే క్రైస్తవ్యం ఆ విర్రవీగి వెళ్తుంటే ఉంటుంది. ఎంత దుర్మార్గం! ఇంకా చూద్దాం బుద్ధిహీనుడు ఎలా ఉంటాడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 23వ వాక్యం. ఇక్కడ ఏమంటున్నారంటే, చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆట. ఇందాకేమో పాట, ఇప్పుడేమో ఆట. బుద్ధిహీనుడు చేసేది ఏమిటయ్యా అంటే పాట, పాటతో ప్లస్ ఆట. అది క్రైస్తవం ఇప్పుడు ఎక్కడ ఉంటుంది తెలుసండి? పాట ఎక్కడ ఉందో ఆట ఎక్కడ ఉందో అక్కడ ఉంటుంది. ఆటలు పాటలు. పోనీ దీన్ని బైబిల్ సపోర్ట్ చేస్తుందా? ఒకసారి ఆలోచించేది. అంటే పాట పాడొద్దని అంటున్నానా? తప్పుగా అర్థం చేసుకోకండి. నేను పాట పాడొద్దంటలేదు. ఆ పాటలు పాడవలసిన విధానం బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్పే విధానాన్ని పక్కన పెట్టి మనము వేరే ఒక రూట్లోకి వెళ్ళిపోతే అది ఎంత పాపం అయిపోతుందో చూద్దాం. మనమంతా చూద్దాం. మంచి మాట చూపిస్తాను మీకు. ఎలాగా అక్కడ వరకు వచ్చేసాం కాబట్టి ఒక మంచి మాట. గలతీలకు రాసినటువంటి పత్రిక, అందరూ తీయండి. గలతీలకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు గలతీలకు పత్రికను రాస్తూ ఏమంటున్నారో చూడండి. 5వ అధ్యాయము 21వ వాక్యాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. 5:21. అందరూ తీయండి, నేను చదువుతా. రైట్? ఇక్కడ ఏమంటున్నారంటే, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, ఇప్పుడు వచ్చింది అసలైంది, అల్లరితో కూడిన ఆట పాట. 3 ఉన్నాయి. 3. 1 అల్లరి, 2 ఆట, 3 పాట. ఇప్పుడు క్రైస్తవులకు ఏమేం కావాలి? నవేడేస్ ఈ 3 ఎక్కడ ఉంటే అక్కడ జనం ఉంటారు. వీళ్ళ బ్రతుకులు ఏమవుతాయో చూడండి. అక్కడే రాశాడు పౌలు. వీళ్ళ బ్రతుకులు ఏమవుతాయో. అల్లరితో కూడిన ఆట పాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయ్యా పౌలు మహాశయ, నువ్వెంత స్పష్టముగా చెప్పినా మేము చాలా అస్పష్టముగా అర్థం చేసుకునే అజ్ఞానంలో అయిపోయామయ్యా. ఎంత స్పష్టంగా చెప్పాడండి. అల్లరితో కూడిన ఆట పాట నువ్వు చేస్తే దేవుని రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోలేవని స్పష్టముగా చెప్పిన ఈ స్పష్టముగా బైబిల్ చదవటం రాని ప్రతి అజ్ఞాని పాటలు నేర్చుకున్నాడు. ఎవరు నేర్చుకున్నాడు? నేనేమంటానంటే, మీరు కావాలంటే చూడండి, కొంతమంది ప్రసంగానికి టైం ఇస్తే
ప్రసంగం మధ్యలో పాట వేస్తారు. ఎందుకు వేస్తారు చెప్పండి? ప్రసంగం చెప్పమన్నప్పుడు ఏం చెప్పాలి మనం? ప్రసంగం మధ్యలో పాట ఎందుకు? ప్రసంగం మర్చిపోయి వచ్చిన బాధ అది. అసలు సబ్జెక్ట్ అది. వీడు అనుకున్నది ఏదో మర్చిపోతాడు, అది గుర్తొచ్చే వరకు పాట పాడుతూనే ఉంటాడు. ఈ పాటలో మంచి జోష్ వచ్చింది అనుకోండి, అబ్బా ఇక భలే పాడాడు అనుకుంటారు. ఇంతకాడు ఎందుకు పాడాడు విని జనాలకు అర్థమై చావు. అంటే నేనేమంటున్నానంటే, క్రైస్తవ్యములో దేవుని గూర్చిన జ్ఞానము కంటే, వాక్యము కంటే పెద్ద పీట దేనికి వేశారు? పాటలకు వేశారు. దేనికి వేశారు? పాటలకు వేశారు. పోనీ ఆ పాటలు ఏమైనా దేవుని వాక్యానుసారముగా జ్ఞానానుసారముగా ఉంటాయంటే అస్సలు ఉండవు. ఆ పాటలకు ఇంకేం కలిపారు? మళ్ళీ అల్లరి కలిపారు, దానికి ఆట కలిపారు. ఈ అల్లరితో కూడిన ఆట పాటల్లోకి జనాలను మొత్తం నడిపించారు, వాక్యానికి దూరం చేసి పాడేశారు. వీళ్ళు ఇంతకు చస్తే ఎక్కడికి పోతారయ్యి అంటే, పొరపాటును కూడా దేవుని రాజ్యమును మీరు స్వతంత్రించుకోలేరు అనేటువంటి స్పష్టముగా చెప్పిన లేదు మా సంఘములో ఆట పాట అల్లరి ఉంటేనే జనం వస్తారండి అంటున్నారు. అంటే జనం వస్తారని అల్లరి ఆట పాట పెట్టేవా? మీకు మంచి సలహా ఇస్తా, మా చర్చికి వస్తే క్వార్టర్ ఫ్రీ అనండి. ఏమనగా? మా చర్చికి వస్తే క్వార్టర్ ఫ్రీ అనండి. మీ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ మీ చర్చికి వస్తారు. జనం రావటం ముఖ్యమా, సత్యం చెప్పడం ముఖ్యమా? జనం రావటం ముఖ్యమా, సత్యం చెప్పడం ముఖ్యమా అండి? జనం వస్తారని అల్లరి పెడతావా? జనం వస్తారని ఆటలు పెడతావా? జనం వస్తారని అల్లరితో కొన్ని ఆటలు పాటలు పెడతావా? సిగ్గుండాలి క్రైస్తవ్యానికి. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలని బైబిల్ చెబుతుంటే, వాడు బుద్ధిహీనుడైనా పర్వాలేదు, మాకు నచ్చింది ఆట ఉంది, పాట ఉంది, ఏమంటే అల్లరి ఉంది, ఈ మూడు మాకు కావాలని పోతున్నావు అంటే చస్తే ఎక్కడికి పోతావు నీకు తెలుసా? వీళ్ళా క్రైస్తవులు? కాదు, వీళ్ళు కానే కాదు క్రైస్తవులు, క్రీస్తు విరోధులు వీళ్ళంతా. ఇంకా చదువుతారా? మంచి మాట. ఆమోసు గ్రంథానికి వెళదాం. ఎప్పుడో ప్రవచించాడు ఇటువంటి పనికి మాలిన అందరూ వస్తారని. ఆ ప్రవచనం ఈరోజు నెరవేరిపోయింది. ఇప్పుడేంటండి, చాలా ఇప్పుడు కొత్తగా నెరవేరింది ఏం లేదు, ఎప్పుడో నెరవేరింది. దాంట్లో చాలామంది కొట్టుకుపోతా ఉన్నారు. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 6:5 నేను చదువుతున్నాను, మీరు పరిశీలన చేయండి. ఓకేనా? స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు. ఏ పాటలు పాడతారట? స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాయిద్యములను కల్పించుకుందరు అన్నాడు. అంటే అలనాడు దేవుడిని ఆరాధించడానికి, స్తుతించడానికి దావీదు గారు ఎలా అయితే వాయిద్యములను కల్పించారో, అలా రాబోయే కాలంలో పిచ్చి పాటలు పాడటానికి కూడా అవన్నీ కల్పించుకుంటారని చెప్పాడు. ఈరోజు మన క్రిస్టియానిటీలో అదే చూస్తున్నాం, అన్ని పిచ్చి పాటలే. అసలు దేవునికి మహిమ వచ్చే పాటలు ఎన్ని ఉంటాయి? దేవునికి ఘనతను తెచ్చే పాటలు ఎన్ని ఉంటాయి? ఆ పాడిన సింగర్కి ఘనత రావాలి, ఆ మ్యూజిక్ డైరెక్టర్కి ఘనత రావాలి, ఆ వీడియో ఎడిటింగ్ చేసినోడికి ఘనత రావాలి. ఈ టైపులో ఇవన్నీ వాయిద్యాలు కనిపెట్టి ఎవడికి వాడు డబ్బు పేరు సంపాదించడానికి చేసేదే తప్ప నిజంగా దేవుణ్ణి స్తుతి మహిమలు రావడానికి చేస్తున్నదేనా? అందుకే అనేసాడు అప్పుడే, పిచ్చి పాటలు పాడతారా అని. మళ్ళీ దానికి ఎటువంటి వాయిద్యాలు చేస్తారట? దావీదు వలె వాయించు, దావీదు వలెనే వాయించు. అందులో ఇప్పుడు చాలామంది అంటున్నారు, దావీదుని యాక్టింగ్ చేయలేదా అండి అని అడుగుతారు. అబ్బో, ఏడు నువ్వు దావీదుతోటి పోల్ చేసుకుంటావు నాయనా? దావీదు నాట్యం చేసాడని మేము నాట్యం చేస్తాము అంటున్నారు. ఒప్పుకుందాం, తప్పే ఉంది. దావీదు పెళ్లి చేసుకోవడానికి ఏం చేశాడు చెప్పండి? దావీదు రాజుగారు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ముందు ఏం చేశాడు? ఏమైనా ఐడియా ఉందా? ఓకే, సింపుల్గా చెప్పేసి ఒక భయంకరమైనది చేశాడు. 100 మంది ఫిలిస్తీన్ల ముందోళ్ళు కోసి తెచ్చాడు.
మరి తెత్తరా వెళ్ళి దావీదు వల్లే యాక్టింగ్ చేస్తా, ఆయన చేసాడు కదా, చేస్తే తప్పు, నేను చేస్తే తప్ప అన్నప్పుడు నీ పెళ్ళికి ముందు ఏం చేయాలి అన్నప్పుడు నువ్వు ఎవడ ముందు వస్తావు పోయి నువ్వు? ఒక వాక్యం చదువుదాం, దావీదు గారి గురించి చదువుదాం. పోనీ 100 మంది ముందోళ్ళు పోయొద్దు, కానీ ఇది మన వల్ల అవుద్దేమో చూద్దాం, నాతో సహా నా వల్ల అవుతుందేమో చూద్దాం. బాగా గుర్తుంటుంది. మనిషిని దేవుడు ఏ రోజున చేశాడండి? మనిషి ఏమండి? వెరీ గుడ్. సృష్టిని ఎన్ని రోజుల్లో చేశాడండి? సృష్టిని 6 రోజులు, అంటే 7వ దినములోగా, అంటే 6 రోజుల్లో కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా దావీదు చేసాడు మేం చేస్తామంటే మీకు గుర్తుండాలి చెప్తున్నా. 6వ కీర్తన 6వ వాక్యం చదవండి. 6 మర్మం అక్కడ ఉంది. 6 నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి ఎవ్రీడే నైట్ కన్నీరు విడుచుచు. ఏం తేలింది నాయన? ఏదో తేలిందంట అక్కడ. పరుపు. ఓ, ఖర్చు తేలుతుందా నీకు? పరుపు తేలిందట. ఎవరు కన్నీరు గారిస్తే? అందుకని అంటాను, నువ్వు వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకోమాక. దేవుడు నీకేం చెప్పాడు అది చెయ్యి. నేను దావీదుతో కంపేర్ చేసుకుంటా, సంసోన్తో కంపేర్ చేసుకుంటా, యేసుప్రభుతో కంపేర్ చేసుకో. విశ్వాసమునకు కర్తృయుద్ధాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచు పందెపు రంగమందు ఓపికతో పరిగెట్టని యేసు వైపు చూడమంటే నువ్వు దావీదు వైపు చూస్తావేంటి? దావీదును బట్టి నేర్చుకోవాల్సిన పాఠం వస్తుంది, చాలా ఉన్నాయి. అవి నేర్చుకోకుండా అనవసరమైన ఎందుకు పట్టుకున్నావు నువ్వు? అందుకంటున్నాడు, బుద్ధిహీనుల పాటలు పాడుచు మళ్ళీ దావీదు వలె అంటారు వీళ్ళని ఆమోసులో ముందే రాయించేశాడు. ఈ వాక్య జ్ఞానము లేఖన జ్ఞానము లేని వాని అమాయక తెంగరోళ్ళందరూ కూడా ఈ బుద్ధిహీనుల పాటలు వినటానికి వెళ్ళి చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోయేంత ప్రమాదంలో బ్రతుకుతుంది ఈరోజు క్రిస్టియానిటీ. ఏంటి పరిస్థితి? అలాగని సింగర్స్కి నేను వ్యతిరేకమా? కాదండి, నేను కూడా పాటలు పాడతా, నాకు చాలా ఇష్టం. పాడే పాట వాక్యానుసారం కానప్పుడు నువ్వు బుద్ధిహీనుడివి. దేవుని గురించి పాటలు పాడే నీకు దేవుని వాక్యమును గురించిన జ్ఞానం ఉండాలి. మీకు మంచి మాట చెప్తా, దావీదు పాటలు పాడిన దావీదు, వాయిద్యములు వాయించిన దావీదుకి వాక్య జ్ఞానము ఉందా లేదా? చెప్పండి. దావీదు వాక్య జ్ఞానము కలిగిన వాడా లేనివాడా? వాక్య జ్ఞానము లేని ఒక అజ్ఞాని పాటలు పాడాడా బైబిల్ గ్రంథంలో? ఈరోజు క్రైస్తవ సింగర్స్ అందరికి మ్యాక్సిమం వాక్య జ్ఞానము లేని బుద్ధిహీనుడు, సత్యము తెలియని బుద్ధిహీనుడు, వాక్యం అంటే పడని బుద్ధిహీనుడు. ఈ బుద్ధిహీనులు పాడుతున్న పాటలు వింటున్న మీరెవరు మరి? ఈ క్రైస్తవ ప్రపంచం ఎవరు మరి? ఎంత భయంకరమైన స్థితిలో నీ ఆత్మీయ జీవితం సాగుతుందో ఒక్కసారి ఆలోచన చేయి. నిజంగా వాక్యానుసారంగా బ్రతుకుచు, వాక్యానుసారమైన వాక్యాన్ని ప్రకటిస్తూ, వాక్యానుసారమైన పాటలు రాసిన వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు పాటలు చేయించగలరా? అంత గొప్ప మనసులు మనకున్నాయా? లేవు. ఎవడో బుద్ధిహీనుడు పాడితే మాత్రం చప్పట్లు కొడతావు, ఆడి గ్రేట్ అంటావు, ఆడి బతుకు నీకు తెలియదు, వాడికి వాక్య జ్ఞానం లేదని నీకు తెలుసు, వాడికి వాక్యం రాదని నీకు తెలుసు, అయినా సరే వాడికే ఓటేస్తున్నావంటే నిన్ను దెయ్యం పట్టలేదా? ఆలోచించాలి ప్రియమైన వాళ్ళు. ఒక పాటలు పాడేవాడిగా, ఒక పాటలు రాసేవాడిగా నేను మాట్లాడుతున్నా. నేను పాటలు పాడతా, పాటలు రాస్తా. పాటలు పాడేవాడిగా ఉండి కూడా, పాటలు రాసేవాడిగా ఉండి కూడా సత్యమును ప్రకటించాలని నేను ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నా ప్రియమైన దేవుని వాళ్ళ. ఎందుకంటే బుద్ధిహీనుడుగా ఉండి ఒకవేళ నేను పాడితే అది చాలా ప్రమాదము కదా, ఆలోచన చేద్దాం.
బుద్ధిహీనులముగా ఉండి ఒకవేళ పాటలు పాడితే ఆ పాటలు వినుట కంటే, ఏమండి, ఆ పాటలు వినుట కంటే జ్ఞానిని నెతుక్కుని ఆ జ్ఞాని గద్దింపు వినమన్నాడు దేవుడు తప్ప ఆ బుద్ధిహీనుడి పాటలు వినమని దేవుడు ఏనాడు చెప్పలేదు. ప్రియమైన వాళ్ళు చాలామంది అంటారు నాతోటి, వాళ్ళకేం వాక్యం రాదండి, పాటలు బాగా పాడతారండి. అస్సలు వినమాక. అసలు వాక్యం తెలియని వాడికి పాట పాడే హక్కు ఎక్కడుందండి? నాకు అసలు అర్థం కావట్లా. సంఘాల్లో కూడానండి, సంఘాల్లో కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను, సంఘాల్లో కూడా వాక్యము నేర్చుకొని వాడు, వాక్యము తెలుసుకొని వాడికి దేవుడి గురించి పాడమనే సమయం ఇవ్వటమే తప్పు నా దృష్టిలో. ఎందుకవ్వాలి? దేవుని మాటకు నువ్వు విలువవ్వా, దేవుని వాక్యానికి నువ్వు విలువవ్వా, నువ్వు పాడేస్తే వినేలా దేవుడు. ఇదా నీ కాన్సెప్టు ఏంటి? ఎంత బుద్ధిహీనుడుమా, ఎంత మూర్ఖత్వమా ఈ పాటలు పాడే వాళ్ళకి. వీళ్ళందరి గురించి మంచి మాట చెప్తాను మీకు. ఈ నటనం, ఈ నాటకాలు చేసే వాళ్ళ గురించి యోబు గ్రంథము 21వ అధ్యాయము నేను చదువుతాను, మీరు పరిశీలన చేయండి. 21వ అధ్యాయంలో 9వ వాక్యము నుండి 9వ వాక్యం నుండి చదువుతున్నా. వారి కుటుంబములు భయమేమియూ లేక క్షేమముగానున్నవి, దేవుని దండము వారి మీద పడుటలేదు. అరే, వాళ్ళు చేసే తప్పు అయితే దేవుడు శిక్షించట్లేదేంటి అని అనుకుంటాం. చూద్దాం. వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును, వారి ఆవులు ఏచకపోక యునును. నెక్స్ట్, వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుదురు, వారి పిల్లలు నటనము చేయుదురు. తర్వాత, తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు, సానిక నాదము విని సంతోషించుదురు. ఇదే కదా క్రిస్టియానిటీలో జరుగుతుంది. ఏముంది ఎండింగ్ ఏంటి? వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. చాప్టర్ క్లోజ్. నీకేది నచ్చితే అది చేయమాక. దేనికంటే ఏది బెటరో తెలుసుకో. దేనికంటే ఏది బెటర్? బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలండి, మేలు. బుద్ధిహీనుల పాటలు మీకు నచ్చి అవి వింటున్నారా? వాటినే మీ సంఘాల్లో పాడుతున్నారా? లేక భక్తిపరులైనటువంటి రాసినటువంటి పాటలు అవి వింటూ పాడుతున్నారా? బుద్ధిహీనుడైనా పర్వాలేదు, మాకు పాట నచ్చింది అనేటువంటి అడ్జస్ట్మెంట్తో బతికేస్తున్నావా? లేదు, నా దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, బుద్ధిహీనుల పాటలు వినొద్దన్నాడు అనేటువంటి మంచి నిర్ణయం తీసుకుందామా? ఎలాంటి ఆలోచనతో మనం ఉన్నాం? ఒకవేళ అల్లరితో కూడిన ఆట, పాట మొదలైనవి ఒకవేళ మన జీవితాల్లో ఉంటే, ప్రేమల దేవుని వర్లారా, ఖచ్చితంగా చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు పౌలు గారు, దేవుని రాజ్యమునకు హక్కుదారులు కారు, అసలు మీరు పోరు అనేటువంటి ఆ విషయాన్ని తెలియజేశాడు. ఇంకా చూద్దామా, బుద్ధిహీనుడు ఎలా ఉంటాడయ్యా అంటే, కీర్తనల గ్రంథము 14:1, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. భలే ఉందండి ఇది. ఇదేంటి? బుద్ధిహీనుడు ఉన్నతమైన స్థాయిలో ఉంటాడు, బుద్ధిహీనుడు మంచి ఉద్యోగంలో ఉంటాడు, బుద్ధిహీనుడు పాటలు పాడతాడు, బుద్ధిహీనుడు ఎందుకు లోపడేమనుకుంటున్నాడట? నో గాడ్, దేవుడు లేడనే విశ్వాసంతో ఉన్నాడు కాబట్టే దేవుని నీతిని కానీ, దేవుని న్యాయమును కానీ నేర్చుకోడు, దేవుని వాక్యమును నేర్చుకోడు, దేవుని జ్ఞానమును నేర్చుకోడు, ఓన్లీ పాట పాడతాడు. ఆ బుద్ధిహీనులు పాడే పాటలు ఎవరంటున్నారు ఈరోజు? మంచి విశ్వాసిగా పేరుగాంచి వాళ్ళు వింటారు. దేవుని జ్ఞానము నేర్చుకోలేదు కాబట్టి ఈరోజు క్రిస్టియానిటీలోకి ఏమొచ్చినాయి అంటే అల్లరితో కూడిన ఆటపాటలు వచ్చాయి. అల్లరిగా చేస్తున్నాం. ఒక్కోసారి అనిపిస్తుంది నాకు, ఇదేనా క్లబ్బా, పబ్బా, క్యాబరే డాన్సా, ఏంటిదంతా?
లాస్ట్కి ఎటు తీసుకెళ్తారు వీళ్ళందరినీ? ఏం చేసినా రైటేనా? దానికి ఒక వాక్యం బేస్ ఏమీ లేదా? ఏది పెడితే అది చేసేయటమేనా? బుద్ధిహీనులుగా ఉండి పాటలు పాడేస్తే అది ఆరాధన అవుతుందా? అది దేవుడు అంగీకరిస్తాడా? అసలు మనం అల్లరితో కొన్ని ఆటపాటలు చేస్తే నరకానికి పోతామని బైబిల్ ఎంత ఖచ్చితమైనటువంటి బోధ చేస్తుంటే ఇదంతా పక్కన పెట్టి బుద్ధిహీనులు, దేవుణ్ణి నమ్మని బుద్ధిహీనులు, దేవుడు లేడనే ఈ బుద్ధిహీనులు, దేవుని జ్ఞానమును వద్దనుకునే ఈ బుద్ధిహీనులు, ఏమండి దేవుని మార్గమును కానీ ఆయన విధి విధానాలు కానీ ఆయన నీతి న్యాయాలని కానీ అంగీకరించడం నేర్చుకొని బుద్ధిహీనులు పాడుతున్న పాటలక మనమందరం జేజేలు కొట్టేది? ఆలోచన చేద్దాం. చివరిగా బుద్ధిహీనుల్ని దేవుడు ఏమంటాడంటే, మీకు మంచి మాట చూపించి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నా. 7వ అధ్యాయము 17వ వాక్యము ప్రసంగి గ్రంథం. అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు. బుద్ధిహీనులట వారికి నిర్ణయించిన కాలానికంటే ముందే పోతారట. చాలా జాగ్రత్త ప్రియమైన వాళ్ళ. బుద్ధిహీనులతో కలిసి బుద్ధిహీనుల పాటలు వింటూ బుద్ధిహీనమైన జీవితాలు ఒకళ్ళు జీవిస్తే దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ కంటే ముందే ఈ భూమి మీద నుంచి తీసే ప్రమాదం ఉంది అనేటువంటి ఒక వాక్యాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. చివరిగా ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుని మనం ముగించుకుందాం. బుద్ధిహీనుని పాటలు విందామా, జ్ఞానుల గద్దింపు విందామా? ఎవరిది విందాం? బుద్ధిహీనులైనా పర్వాలేదు, మాకు పాట కావాలి అంటామా? లేదు, మాకు జ్ఞానులు కావాలి, జ్ఞానుల గద్దింపులు కావాలి, జ్ఞానులు చెప్పే జ్ఞాన వాక్కులు కావాలి అందామా? ఎటువంటి సంఘముగా ఉన్నాం, ఎటువంటి విశ్వాసులుగా ఉన్నాం, ఎటువంటి ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళుతున్నాం? చదువుతున్నా ప్రసంగి 2:13. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో. ఏమండి, చీకటి ప్రయోజనమా, వెలుగు ప్రయోజనమా? ఆలోచించాలి. ఒకవేళ చీకటే ప్రయోజనము అనుకుంటే మనిషి వెలుగుని కనిపెట్టేవాడు కాదు. మనిషి ఏమండి కాంతిని పుట్టించేవాడు కాదు, నిప్పుని కనిపెట్టేవాడు కాదు. ఆ నిప్పుని కనిపెట్టే జ్ఞానం భగవంతుడు మనిషికి ఇచ్చేవాడే కాదు. చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని అన్నాడు ప్రసంగి గారు. ప్రియమైన దేవుని వారలారా, మీరు ఈరోజు తెలుసుకోవాలి మనమంతా. ఇదిగో, బుద్ధిహీనుల కంటే జ్ఞానులు మనకు ప్రయోజనకరం, బుద్ధిహీనత కంటే జ్ఞానము ప్రయోజనకరం. ఏమండి, గ్రంథ జ్ఞానము కలిగిన వాళ్ళని పెంచి పోషించండి. ఈ బుద్ధిహీనులకి ఎందుకండి మనం పెంచి పోషించాలి? ఈ బుద్ధిహీనులకి వెనకాల ఎందుకండి మనం అందరం తిరగాలి? ఈ బుద్ధిహీనులకి ఎందుకండి మనం సపోర్ట్ చేయాలి? ఇది ఎలా ఉందంటే, ఏమండి, నమ్మింది దేవుణ్ణి అంటున్నాం, పెంచి పోషిస్తుంది దెయ్యాన్ని. నమ్మిందేమో దేవుణ్ణి అని చెబుతున్నాము కానీ పెంచుతున్నది, పోషిస్తున్నది ఏమండి కోటాను కోట్ల రూపాయలలో ఏమండి వాళ్ళని మునిగి తేలేటట్టుగా చేస్తున్నది ఎవరంటే దెయ్యాన్ని. బుద్ధిహీనత కంటే జ్ఞానము ఎంత ప్రయోజనమయ్యా అంటే, చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనము. అందుకనే బుద్ధిహీనుల పాటలు విందామా, జ్ఞానుల జ్ఞాన వచనములు, గద్దింపులు, దేవుని న్యాయ విధులు విందామా? ఏవి విందాం? ఎక్కడ ఉన్నాం? ఎటువంటి విశ్వాసంలో ఉన్నాం? ఎటువంటి జ్ఞానంలో ఉన్నాం? ఆలోచన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం.